విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనము మనము దేవునికి ఏదైనా అర్పించాలంటే శ్రేష్టమైనది అర్పించాలి. కానీ అర్పించిన దానికంటే కూడా దేవుడు మన హృదయం ఎలాంటిదో చూస్తాడు. అతని అర్పణను దేవుడు అంగీకరించినట్టు రాస్తాడు. ముందు మనం సరిలేకపోతే మనం తెచ్చేది ఏదైనా దేవుడు తీసుకోడు. హల్లెలూయా. ముందు మనం నచ్చాలా. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక వాటలకి వెళ్ళాం. వడ్డించేవాడు చేతికి మట్టి గిట్టి పూసుకొని బుడద పూసుకొని మంచి గారెలు తీసుకొని ఎత్తుకొని వచ్చాడు మన కాడికి. అప్పుడు మనము తీసుకొని తింటామా? మీకు అర్థమైందా? వాటలకి వెళ్ళారు మీరు, ఆ సప్లయర్ అంటాడు కదా, వాడు చేతికి బుడద పూసుకో ఉన్నాడు, ఈ చేతుడికి గ్రీజు పూసుకో ఉన్నాడు, ఈ చేతులంతా మలినంగా ఉన్నాయి, ఎత్తుకొని వచ్చాడు ప్లేట్లో పెట్టుకొని. అవి మీరు ఇష్టంగా తింటారా వాటిని? ఏం గారీలు ఎందుకు తినరు? తింటే గారీ తినాలంటారు కదా, అదే తింటే వడ తినాలంట. అంటే అది సామెత వచ్చింది. అంటే గారీలో తెచ్చిందోడు, కానీ వాడు నచ్చలే మనకి. ఎవరు? మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. మీరు ఒక్కోసారి భోజనాలు రమ్మని చెప్తారా? నన్ను కాదులే, మనం నంచాయి చూస్తారేమో. ఎవరికైనా బంధువులు భోజనాలు పిలిచారనుకో, మీరు భోజనం చేసి ముందు స్నానం చేసి వడ్డించాలి. ఆ చెంటికి ఇటు వేసుకొని చీరట వేసుకొని అటు వేసుకొని చేసి వడ్డించకూడదు. వడ్డించే వ్యక్తి శుభ్రంగా ఉండాలి. అటు ఉండాలా? వడ్డించే వ్యక్తి శుభ్రంగా ఉండాలి. అయితే శుభ్రంగా లేకుండా మనం పెట్టవచ్చు, కానీ అది బాగుండదు. మనం ఏదైనా ఒక పదార్థం పెట్టేటప్పుడు మన చేతులు మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే 10 మంది తినేది మనం చేస్తున్నప్పుడు మన చేతులు నెట్టు పెట్టుకోవాలి, మనం శుభ్రంగా పెట్టుకోవాలి. మనం నచ్చాలి ఫస్ట్, తర్వాత మనం చేసేది నచ్చాలి. హల్లెలూయా. నచ్చకపోతే అది మనం తింటామా? ఇప్పుడు కొన్ని వాటల్లోకి పోతే నిండా పెట్టుకో ఉంటారు బోండాలు, ఇడ్లీలు అన్నీ, ఎవరు బారాడికి. కొన్ని వాటికేమో వాడు వేస్తూ ఉంటాడు, పెట్టుకొని ఉంటాడు ప్లేటు. వాటి అయ్యమ్మా నాకు అయ్యమ్మా అని. ఎందుకని? వాడు కలిసేది బోండానే, ఇడు కలిసేది బోండానే, ఇది వాడిది ఇడ్లీయే, ఇడిది ఇడ్లీయే. కానీ ఆడ నచ్చలే వాళ్ళకి. ఆడ నచ్చలే. ఎందుకని? వాడు ఎన్ని కాల్చి పెట్టుకుని ఎవరు బారాడికి నచ్చాల ఫస్ట్. అటు దేవుడికి కూడా ముందు మనం నచ్చాలా. హల్లెలూయా. ఎవరు నచ్చాలా? మనం నచ్చాలా. మనం నచ్చితే మనం చేసే పని దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు ఏదైనా అర్పణించినా దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు ఆరాధన చేసిన దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు స్వార్థ చేసిన దేవుడు అంగీకరిస్తాడు. లేదా నువ్వు ఏదైనా దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప పని చేసినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. నువ్వు నచ్చలేదానికి అసలు నువ్వు చేసింది దేవుడు అంగీకరించడు. దేవుడు సౌలును చూసినప్పుడు ఆయనకు నచ్చల సౌలు. దావీదుని చూసినప్పుడు దావీదు నచ్చాడంట. ఎవరిని? సౌలు రాజునేమో దేవుడు నచ్చలేదన్నాడు. నచ్చలేదా? మనిషి బాగుంటాడే. ఆయన నిలబడినప్పుడటంట ఎవరు? మిగతా వాళ్ళు ఆయన భుజాలు కాడుకుంటారంట. ఎక్కడికి? ఎత్తరైన మనిషి, మంచి పర్సనాలిటీ ఉన్నవాడు. ఎవరు? సౌలు. దావీదు అంత పర్సనాలిటీ ఏం లే పాపం, నార్మల్ పర్సన్. కానీ ఇతను నచ్చాడు దేవుడికి అంత పర్సనాలిటీ ఉన్నాడేమో నచ్చలా. ఎందుకు నచ్చలా? హృదయాన్ని చూశాడంటే దేవుడు. దావీదు హృదయం నాకు కలిసిపోయింది, దావీదు నా హృదయానుసారుడు, సౌలు నా మాట వినేవాడు కాదు, అందగాడే కానీ నా మాట వినడు, కాబట్టి వాడు నాకు అవసరం లేదు, తీసేస్తున్నా రాజుని అన్నాడు. అంతే, తీసేస్తున్నాను. కానీ ఈరోజు దేవునికి ఎవరు కావాలి? హృదయం. మన హృదయం దేవుని హృదయంతో మ్యాచ్ అవ్వాలి. దేవుడు హృదయము మన హృదయం ఒకటిలాగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. దేవుడు
సమూయేలుని యెషయా ఇంటికి అభిషేకం చేయమని పంపిస్తే వాళ్ళ పెద్దన్న కాడికి పోయాడు సమూయేలు. ఫస్ట్ పెద్దన్న చాలా ఎత్తుగా హైట్గా బాగా ఉన్నాడు, రాజు సరిపోయేటట్టు ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, అతను పైరూపం చూసావా, అతని హృదయం బాగా, నాకు వద్దు అన్నాడు.